ఒక మంచి చిన్న స్టోరీ చెప్పుకుందాం. మనం మనిషి ముఖ్యమైతే మనుషులు చేసే తప్పులు మర్చిపోదాం. కాదు, తప్పులే ముఖ్యమైతే మనిషిని మర్చిపోండి. బాగుంది కదా? నిజం చెప్పాలంటే మనుషులు ముఖ్యమా, తప్పులే ముఖ్యమా అంటే తప్పు చేయని వారు ప్రపంచంలో ఎవరున్నారు? వేలు ఎత్తి చూపించడానికి తప్పులు చేయని వారు ఎవరున్నారు? ఆనాడు యేసుక్రీస్తు కూడా ఒక స్త్రీని రాయితో కొడుతుంటే, మీలో తప్పులు చేయని వారు ఎవరైనా ఉంటే రాళ్లతో కొట్టమంటే ఒక్కరు కూడా ఉండలేదు. ఎందుకో తెలుసా? అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి యేసుక్రీస్తు కూడా ఏ తప్పు చేయకపోయినా ఆ స్త్రీని క్షమించారు. ఆయనలో పాపం ఎతకాలంటే మనిషి తరం కాదు, ఆయన సత్యవంతుడు. కాబట్టి తప్పుని చూసి మనిషిని వదులుకుందామా, లేదా ఆ తప్పును క్షమించి మనిషిని దగ్గర చేర్చుకుందామా అనే సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకుందాం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వారిద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి, సహజం. దాన్ని లాగి లాగి తీసుకెళ్ళి కోర్టు దాకా వేసుకోకూడదు. ఎందుకంటే క్షమించే గుణం భార్యకు ఉండాలి, క్షమించే గుణం భర్తకు ఉండాలి. ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి అంటే ఏ రోజుకు ఆ రోజు క్షమించుకుంటూ ఉండాలి. క్షమాపణ కుటుంబాన్ని నిలబెట్టింది. క్షమాపణ ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలుకరంగా మార్చింది. క్షమించే మనసు మనకు ఉండాలి. మనం ఎలాంటి వారిగా ఉన్నాము అనుకునేదానికంటే మనం క్షమించే వారిగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు దాన్ని సమర్థించటం కాదు, కానీ దీనివల్ల ఏం ఉపయోగం అని మనం వాళ్ళని అడగాలి, నిలదీయాలి, వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఏ రోజుకి ఆ రోజే కరెక్ట్ చేసేయాలి. చిన్నప్పటి నుంచి కరెక్ట్ చేయటం మొదలు పెడితే పెద్ద అయ్యాక వాళ్ళు తప్పులు చేయరు. ఇప్పుడు ఒక తల్లి ఏం చేస్తుందంటే, బిడ్డ ఏది చెబితే అది సరే సరే అని చెప్పుకుంటా వచ్చింది. ఇప్పుడు పెద్ద అయ్యాక ఏం చేస్తున్నాడంటే, వాడు తప్పు చేస్తుంటే తల్లి ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే సరే అని చెప్పింది కదా, తల్లిదే కదా ఇక్కడ పొరపాటు. ఇప్పుడు ఆ బిడ్డది కాదు పొరపాటు, వాడు చెప్పిన ప్రతి మాటకి సరే చెప్పడం వల్ల వచ్చిన తిప్పలు. ఇప్పుడు ఆ తల్లి చేసిన పొరపాటు ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకని ప్రేమగా పెంచుకుంటారు. ఒకే కూతురని ప్రేమగా పెంచుతారు. కరెక్టే, కానీ ప్రేమను పంచేటప్పుడు వాళ్ళ తప్పుల్ని కూడా సరిచేయాలి కదా. చిన్నప్పటి నుంచి సరిచేయాలి. తప్పు చేస్తే బిడ్డల్ని సమర్థించేసుకుంటారు కదా. ఇప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి మీ అమ్మాయి పలానా తప్పు చేసిందంటే వాళ్ళ ముందు మనం పిల్లల్ని సమర్థించేసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మన పిల్లలు, ఓహో మా అమ్మ నేను తప్పు చేసినా సమర్థిస్తుంది అని ఒక కేటగిరీకి వచ్చేస్తారు. ఆ వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు తప్పులు చేయటం మొదలెడతారు. ఆ తప్పులు కనపడినవారు అలా 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 చిన్నప్పటి నుంచి ఆ తప్పులకు అలవాటు పడిపోతారు. అదే పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ ముందే నీకు బుద్ధి ఉందా, భయం ఉందా, ఇలాంటి పని ఎందుకు చేసావు అని మన పిల్లల్ని తక్కువ చేయటం కాదు, కానీ బుద్ధి చెప్పాలి. అవతల వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, మన పిల్లలు కదా పాడైపోకుండా ఉండాలి. నిజాలు తెలుసుకోవాలి. నిజాలు తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన పిల్లలు దారిలోకి వస్తారు. మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పటి నుంచే జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు పిల్లలు లోకంలో పడిపోయి బాలేదు, ఫోన్ల వల్ల జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఫోన్ వచ్చిన కాడి నుంచి మెసేజ్లు, అవతల వాళ్ళు ఏదో పెడతారు, వీళ్ళు ఏదో పెడతారు, లైఫ్ ఓడిపోతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళకి ఏమి తెలియక ఎవరితో అయినా స్నేహం చేసి మాట్లాడారంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. సపోజ్ తెలుసు కాబట్టి సరదాగా మాట్లాడుకోవచ్చు, హృదయ బడలికలు తీర్చుకోవచ్చు. కానీ వయసులో ఉన్న పిల్లలు అలా చేస్తున్నందువల్ల ఏమవుతుందంటే వారికి చిన్నపిల్లలు ఉన్నారనుకో వాళ్ళు పాడైపోతారు. ఇలా తెలుసుకోవాలి. కుటుంబాన్ని కట్టుకోవటం ముఖ్యమైన పని, విడగొట్టుకోవటం ముఖ్యమైన పని అంటే
చాలామంది విడిపోవటానికి చాలా ఆతృతగా ఉంటారు. విడిపోయి ఏం సాధిస్తారు? పుట్టింటికి వెళ్ళిపోయి కూతురు ఏం సాధిస్తుంది? తల్లిదండ్రులు కొన్ని రోజులు చూస్తారు, ఎందుకంటే నా కూతురు కదా అని. జీవితం అంతా చూడగలరా? ఎన్ని అనుకున్నా, ఎన్ని కాదన్నా, పరాయి వాడే అయిన భర్త వాడే జీవితం అంతా చూసుకోవాలి. కొందరు సాక్ష్యాలు విన్నప్పుడు భలే ముద్దుగా అనిపిస్తాయి. నేను భార్యను పెళ్లి చేసుకున్నా కానించి ఆమె నా సర్వస్వం, కాబట్టి ఆమె అక్కడి నుంచి ఏమి తేవక్కర్లా, నేను సంపాదించే చూస్తాను అనే భర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి గర్వపడాలి స్త్రీలు. కానీ పేటరేగిపోతున్నారు చూస్తుంటే. ఒక చిన్న సమస్య వచ్చిందనుకో, వాళ్ళిద్దరూ ఆ చిన్న సమస్య వల్ల బాధపడుతున్నారు కాబట్టి దాన్ని పరిష్కరించుకోవాలి. జీవితాన్ని ఎందుకు వదిలేయాలి? జీవితం అంటే ఏంటి? ఒక గార్డెన్లో ఎన్నో మొక్కలు ఉన్నట్లు పిల్లలు, చుట్టాలు, అయిన వారు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరూ ఉంటారు ఆ గార్డెన్లో. మరి నువ్వు విడిపోతున్నావు అంటే గార్డెన్కి దూరం అయి ఉండగలవా? ఒంటరిగా ఒక కుండీలో నువ్వు బతకగలవా? ఆ కుండీలో ఎప్పుడైనా ఎదగలవా నువ్వు? ఎంత ఎదగలవు? ఎంత ఉండగలవు? ఆలోచించావా? ఇప్పుడు గార్డెన్లో ఉన్న మొక్కను చూడండి, కుండీలో ఉన్న మొక్కను చూడండి. ఒక మొక్కకే అంత వాల్యూ ఉంటే మరి మనిషి ఆలోచిస్తే నిజంగా దేవుడు మనకేదో నేర్పించడానికి ఒక గార్డెన్ తయారు చేశాడు. ఆదాముని అవ్వని తోటలో పెట్టాడు అంటే ఆ తోటకి ఏదో నేర్పించడానికే పెట్టాడు. కానీ వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల తోట నుంచి దూరం అయ్యారు. దూరమై ఏం సాధించారు? ఏమన్నా సాధించారా? కన్న కొడుకును పోగొట్టుకున్నారు. ఒక కొడుకు రోడ్లంటా పడిపోయాడు. నిజమే కదా? అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కుటుంబం అంటే ఒక గార్డెన్. ఆ గార్డెన్లో నువ్వెంత అందమైన మొక్కగా ఉంటావంటే, తల వంచి సర్దుకుపోతూ ఉంటే ఒక అందమైన రూపం నీకు వచ్చేస్తుంది. అదే గార్డెన్ని విడిచిపెట్టేసి ఏదో ఒక కుండీలో ఉండొచ్చులే అని ఆ గార్డెన్లో మొక్కను తీసుకెళ్ళి ఒక కుండీలో పడేయండి, అది ఎదగదు. ఎన్ని సంవత్సరాలు అయినా ఎదగదు. ఎందుకో తెలుసా? దానికి సారవంతమైన మట్టి ఉండదు. గార్డెన్లో ఉంటే సారవంతమైన మట్టి ఉంటుంది. వర్షం పడినప్పుడు, మంచు పడినప్పుడు అన్ని మొక్కలకి సమానంగా వెళ్తాయి. ఒక తోటమాలి నీళ్ళు పోస్తూ ఉంటాడు కాబట్టి ఆ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. కుటుంబం అంటే అదే. దేవుడు కుటుంబాన్ని గార్డెన్తో పోలుస్తున్నాడు. ఇది తెలియక తప్పులు పట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును, మనలో చిన్న తప్పు ఉందనుకో, ఆ తప్పుని బట్టి వేలెత్తి చూపిస్తుంటే మనం ఏం చేయాలంటే ఆ తప్పుని సరి చేసుకోవాలి, జీవితాన్ని కాదు. జీవితాన్ని వదిలేసి చచ్చిపోవటాలు ఇలా చేయకూడదు. ఆ తప్పుని ఎలా సరి చేసుకోవాలని ట్రై చేయాలి. ఎక్కడ ఈ మూలం మొదలైంది? ఎక్కడ ఒకవేళ భర్త తప్పు చేస్తున్నాడు, భార్య వల్లే తప్పు చేసాడో, వాడంతట వాడే తప్పు చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి? భార్య ఆ ఒక్క విషయమే కదా, నా ఎడల భర్త తప్పు చేశాడు, దాన్ని ఎలా అయినా నేను సరి చేసుకోవాలి అని ఆలోచించాలి, మోకరించి ప్రార్థించాలి. అది కాకుండా నాకు ఈ మొగుడు వద్దు, మొండిగడ్డలు వద్దు, నేను వెళ్ళిపోయి విడాకులు ఇచ్చేస్తాను, అప్పుడు జీవితం ఎవరిది పాడైపోతుంది? వీడికేంటి, వీడి మగవాడు కదా, నువ్వు కాకపోతే ఇంకొకటి దొరికిద్ది అని ఆలోచిస్తారు. నిజానికి ఆడది వెళ్ళిపోతే మగవాడు ఎలా బతుకుతాడు? ఎలా జీవించగలడు? 10 రోజులు పుట్టింటికి వెళ్తేనే వాడికి ఏమీ తోయదు, రోడ్ల మీద పడి తినాలి, అనారోగ్యం పాలైపోతాడు. మరి నువ్వు ఆలోచించాలిగా. సరే, భార్య చిన్న పొరపాటు చేసింది, దానికి విడాకులు ఇచ్చేస్తానంటాడు. అసలు నీకు ఏ విషయంలో పొరపాటు చేసిన విషయాన్ని నువ్వు దగ్గర కూర్చోబెట్టి సరిపెట్టాలి కదా, సరి చేసుకోవాలి కదా. ఇది కదా కుటుంబం అంటే. దేవుడు ఒక భార్య భర్తని కలిపాడంటే వారిద్దరిలో సరిపడా ఉన్నట్టుగానే ఉంటాయి కాబట్టి దేవుడు కలుపుతాడు. ఎందుకో తెలుసా? వారిద్దరిలో మంచి గుణాలు ఉంటాయి, వాళ్ళిద్దరికి కలిసే గుణాలు ఉంటాయి
పెట్టడంలో కానీ, తినడంలో కానీ, వస్త్రధారణలో కానీ, లేకపోతే మైండ్ సెట్లో కానీ, అంతరంగంలో కానీ వాళ్ళిద్దరికీ కలిసి ఉంటేనే దేవుడు కలుపుతాడు, లేకపోతే కలపడు. అంటారు కదా పెద్దలు, గంతకు తగ్గ బొంతంట, గంతకి తగ్గ బొంతంట. అలా ఎందుకంటారో తెలుసా? అవును, వాళ్ళిద్దరికీ సరిపోతుంది అనే కదా దేవుడు కలిపాడు. మరి విడిపోటానికి మీకేం హక్కు ఉంది? ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? కలిసేటప్పుడు రాని హక్కు. ఇప్పుడు సరే, ఒక 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టి పెళ్లి చేసుకున్నారు. మరి విడాకులకి వెళ్ళేటప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? ఆ 1000 మందిని పిలిచి అందరి ముందు ఆ తాళి ఎలా కట్టేవో తాళి ఇప్పి విడాకులు ఇచ్చే అందరి ముందు. అప్పుడు ఎవరు పరుగు పోతుంది? ఆడదానిదైనా మగాడిదైనా వాళ్ళిద్దరికి విలువ ఉంటుందా? ఇప్పుడు చుట్టాలందరిలో చులకనయ్యేది ఎవరు? అంటే గార్డెన్లోంచి ఒక పెద్ద మొక్కని బలవంతంగా పీకేస్తే ఏమవుతుందో అలా ఆ 1000 మందిలో అలా చేస్తే అలా అవుతుందన్నమాట. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు కుటుంబాన్ని ఎవ్వరు విడదీసుకోరు. అసలు విడిపోవాలన్న ఆలోచన రాదు. అసలు ఇప్పుడు మరీ 1 సంవత్సరం 2 సంవత్సరాలకి అర్థం చేసుకోటానికి అతిగా అర్థం చేసుకోటానికి భార్యకే హక్కు ఉంది, భర్తకి కాదు. భర్త ఏం చేస్తాడు? రోజంతా ఒకే పని చేస్తూ ఆ ఒక్క పని మీదే మైండ్ పెట్టి సంపాదిస్తాడు. కానీ భార్య అలా కాదు. ఇంటిలో 100 రకాల పనులు ఉంటాయి. ఇంటికి వచ్చి నేను పగలంతా ఉండను కదా, ఏం చేసావు, ఇల్లు శుభ్రం లేదని భర్త అడిగాడంటే నువ్వు చేతకానిదానివనే కదా, నీకేది చేత కావట్లేదనే కదా. అంటే నువ్వు ఫోన్ చూసుకొని జీవిస్తున్నావు. దానివల్ల ఉపయోగం ఏంటి? అక్కడ భర్త ఒక్క పని మీద నువ్వు వెళ్తే నువ్వు 100 పనులు ఇంట్లో సాధించగలవు. పిల్లలు చూసుకోవాలి, వంట చేసుకోవాలి, అన్ని పనులు సమస్తం. అసలు ఒక్క పని కాదు, ప్రతి పని భార్య సక్రమంగా చేసుకోవాలి. ఇల్లు ఎప్పుడైతే అందంగా ఉంటుందో, అందంగా కాదు అర్థంగా, అర్థము అంటే మనల్ని మనం ఎలా ఉన్నామో చూసుకునేదన్నమాట. అంటే ఇంటిని ఇల్లాలు అలా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఆ భర్త హృదయం కూడా అంత శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే నా కోసం అన్ని సమస్తము సమకూర్చుద్ది, ఇల్లు నీట్గా ఉంచుతుంది. ఆ భర్త మనసులో చోటు దక్కించుకోవాలి భార్య. అలాగే భర్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నవ్వుతూ ఉన్నావు అనుకో, ఆయన హృదయంలో నీ చోటు పదిలంగా ఉంటుంది, నీ హృదయంలో కూడా ఆయన చోటు పదిలంగా ఉంటుంది. ఇలా కలిసిమెలిసి ఉండాలి. దేవుడు అందుకు ఏర్పరిచాడు. దేవుడు చెప్తున్నాడు, మీకు కుటుంబాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు, పిల్లల్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు, పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడు. పిల్లల్ని మహదైశ్వర్యంగా అంటే తెలుసా? మహదైశ్వర్యము అంటే ఆస్తి పిల్లలే. మనం సంపాదించిన ఆస్తి అంటూ ఉందంటే ప్రతి కుటుంబంలో పిల్లలే మనకు ఆస్తి. అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి ఏం చేసుకుంటాం? మనం ఇంతకాలం తింటాం, నెక్స్ట్ ఏంటి? వదిలిపెట్టి వెళ్ళాల్సిందే కదా. మన బిడ్డలు మన స్వాస్థ్యం, వాళ్ళే మన ఆస్తి. వాళ్ళని మనం ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలంటే మనం కలిసిమెలిసి ఉంటేనే కదా చేయగలం. ఇలా ఆలోచించండి. దేవుడు ఏది చేసినా ఒక ప్రణాళికతో చేశాడు. అది ఏంటని అర్థం చేసుకోవాలి. 100 మంది 100 మాటలు చెప్పొచ్చు, కానీ నీ మనసుకి ఏమనిపిస్తుంది? నువ్వెంత క్లియర్గా ఉంటావో, నువ్వెంత ట్రాన్స్పరెంట్గా ఉంటావో నీ కుటుంబం కూడా అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నీ కుటుంబ విషయం గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు. నీ 4 గోడల మధ్యలోనే ఉంటే నీ తల్లింటి వారికి అసలు నీ కుటుంబం విషయం తెలియకూడదు. అలాగే భర్తింటి వారికి కూడా తెలియక్కర్లా. మీరు 4 ఉన్నారా, మీ 4 మధ్యలో సాగాలి. మీరు 6 ఉన్నారా, మీ 6 మధ్యలోనే సాగాలి. ఇలా ఉన్నప్పుడు కుటుంబంలో సమస్యలు రావు, ఎవరు వేలెత్తి చూపించరు, మనం ధన్యులుగా ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.